అయితే ఇప్పుడు ఇలాంటి ప్రళయాలు వెంట వెంటగా రావటం వల్ల చాలా మంది అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇంకా యుగాంతం వచ్చేస్తోంది, కలియుగం అంతమైపోతోంది, ఇలాంటివి 2025లో ఎక్కువ రాబోతున్నాయి. కలియుగము మన వాళ్ళ లెక్క ప్రకారం హ్మ్. 4,32,000 సంవత్సరాలలో హ్మ్. ఇప్పుడు క్రీస్తు కృష్ణ పరమాత్మ కాలం చేసిన టైం నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే కలియుగ ప్రవేశం కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత హ్మ్. పరీక్షత్తు రాజ్యం చేసేసిన తర్వాత ఆ. అక్కడి నుంచి కలియుగం మొదలైంది. హ్మ్. అంటే మహా అంటే 5,200 300 సంవత్సరాలు నడిచాయి హ్మ్. మన లెక్కల్లో. ఓకే. ఓకే. ఆ లెక్కల్లో ఇంకా 4 చాలా. లక్షల సంవత్సరాలు కలియుగం ఉంది. హ్మ్. ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు, హ్మ్. ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో. అవును. 4,32,000 సంవత్సరాలు హ్మ్. టోటల్ చేయండి, 9 వస్తుంది. ఓహ్! 4, 3, 2 హ్మ్. 9. దాని పేరు కలియుగం. హ్మ్. దానికి రెండింతలు హ్మ్. ద్వాపర ద్వాపర యుగం. యుగం. అది 8,64,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా హ్మ్. 18. 18. కలియుగానికి మూడింతలు హ్మ్. త్రేతాయుగం. హ్మ్. 12,96,000 సంవత్సరాలు టోటల్ చేయండి, హ్మ్. 18. ఓకే. కలియుగానికి హ్మ్. 4. నాలుగింతలు కృతయుగం. హ్మ్. 17,28,000 సంవత్సరాలు హ్మ్. టోటల్ చేయండి, హ్మ్. మళ్ళా 9. ఓకే. ఈ 4 యుగాలు కలిస్తే ఒక్క మహాయుగం. ఆహా! దాని టోటల్ ఎంత వస్తుంది? 43,28,000 సంవత్సరాలు హ్మ్. టోటల్ చేయండి, మళ్ళా 9. 9. 9 అనేది సర్వం ఖలిత్వం బ్రహ్మ. ఆహా! 3, 6, 9 సంఖ్యలకు హ్మ్. ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే హ్మ్. మనం నమ్మం. నమ్మం. శంఖంలోంచి తీర్థం వస్తే బాగుంటుంది, ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్ముతాం. అంతే. ఓ టెస్లా అనే ఒక ఇంజనీరు హ్మ్. ఫారెన్లో, ఓకే. ఆయన ఈ 3, 6, 9 ప్రకారమే యూనివర్స్ అంతా కూడా నడుస్తుందని ప్రూఫ్స్తో చూపించాడు. హ్మ్. ఆ అంకెల విచిత్రం కూడా అంతే తమాషాగా ఉంటుంది. ఆ! రెండో ఎక్కాన్ని మీరు క్యాల్కులేట్ చేయండి. హ్మ్. 2, 4, 6. 6, 8. అది 3తో కలిసినప్పుడు 6 వచ్చింది. హ్మ్. హ్మ్. 2 3 6, 6. 2 4 8, హ్మ్. 2 5 10, మళ్ళా 1, 1. 6 20, 2 6 12, హ్మ్. మళ్ళా 3తో 3తో కలిసింది, కలిసింది. 3తో వస్తుంది. హ్మ్. ఇట్లా ఏది చేసినా కానీ 3 3, 6తో 6. కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా కానీ మళ్ళీ దాంతో మిక్స్ అవుతుంది. అవును. అవును. అది కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది. హ్మ్. హ్మ్. 1 నుంచి 9 వరకు అంకెలేసి 3ను రౌండప్ చేయండి, 6ను రౌండప్ చేయండి, 9ను రౌండప్ చేయండి. ఓకే. మిగతాటి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 3, 6, 9తో కలిసినప్పుడు అది ఆ సంఖ్యను చూపిస్తుంది. హ్మ్. మిగతాటప్పుడు అంతా తమ ఇండివిజువల్ నెంబర్స్ చూపిస్తుంది. అవును. 3 3 9, హ్మ్. 3 4 24, మళ్ళీ 6. 6. అది అంతా 3 6 9 చూపిస్తుంది, అవును. అవును. ఇంకో సంఖ్యను చూపదు. చూపించట్లే. ఆ! అట్లాగనే 6 ఎక్కను తీసుకోండి, హ్మ్. 6 2 12 3, 3. 6 3 18 9. 9. అవే రిపీట్ అవుతాయి. అవును. అవును. ఇంకా 9వ ఎక్కమైతే మీరు ఎంత పెద్ద సంఖ్యని హెచ్చవేసి హ్మ్. దాన్ని సింగిల్ డిజిట్కు తెస్తే ఇట్ విల్ బికమ్ 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ, అంతా బ్రహ్మలో కలిగిపోతుంది అనే దానికి హ్మ్. ఆ సంఖ్య సూచకం. హుహుహు. సర్వం ఖలిద్వం బ్రహ్మ. అందుకే నవవిధ భక్తి మార్గాలు అని, నవగ్రహాలు అసలు అని ప్రతి మన ఒక్కటి. వాళ్ళు జపమాల 108 పూసలు ఉండాలి, ఆ! అర్ధమాల 54 పూసలు ఉండాలి, హ్మ్. నక్షత్రమాల 27 ఉండాలి. హ్మ్. ఇక్కడ కూడా ఏది 9. చెప్పినా కానీ 9. అవును. అట్లాగనే పూజలు అష్టోత్తర నామావళి, అవును. శతోత్తర నామావళి, అన్ని అష్టాదశ పురాణాలు, హ్మ్. మహాభారతం 18 పర్వాలు. అవును. వ్యాసుడు వాడికి 18 సంఖ్య ఎంత ఇష్టం అంటే హ్మ్. మహాభారతం 18 పర్వాలు, పర్వాలు. కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు. హ్మ్. దాంట్లో అన్నిటికన్నా ఆణిముత్యం భగవద్గీత 18 అధ్యాయాలు. హ్మ్. కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షోహిణుల సంఖ్య 18. హుహు. ఈ దిక్కు 11, హ్మ్. ఈ దిక్కు 7 అక్షోహిణులు, 18 అక్షోహిణుల సైన్యం. హ్మ్. అక్షోహిణి అంటే కూడా మళ్ళీ 9 వస్తుంది. ఆహా! ఇన్ని వేల రథాలు, ఆ! ఆ రథాలకు ఇన్నింతల ఏనుగులు, ఇన్నింతల గుర్రాలు, ఇన్నింతల కాల్బలం అనే లెక్క ఉంది. హ్మ్. హ్మ్. ఆ లెక్క తీసుకుంటే మళ్ళీ అదంతా కూడా 9. 9. ఆఖరికి మహాభారత యుద్ధం అయిపోయినాక మిగిలిన మహాయోధులు కూడా 9 మందే.
ఓ. అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందా స్వామీజీ? యూనివర్స్ మూవింగ్ అలాంగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ 369. మీరు ఆయన టెస్లా గారి పుస్తకాలు రెఫరెన్సులు చూసి మీరు వచ్చింది కదా ఇప్పుడు ఈ గూగుల్ దాంట్లో చూసినారంటే ఆ. ఆయన దాని గురించి ఇచ్చిన వివరణ బ్రహ్మాండమైన వివరణ. హ్మ్. ఈవెన్ పిరమిడ్ నిర్మాణంలో కూడా 3, 6, 9లో కనెక్షన్ ఉంది. హ్మ్. అంతెందుకు మన శ్రీచక్రం అమ్మవారి శక్తులు 5, అయ్యవారి శక్తులు 4. ఆ. 5, 4 9. అసలు గురుపూసలు 108 పెట్టి ఒకటి గురుపూస అని పెడతారు. ఆహా. జపం చేస్తామంట. ఆ. చేస్తే ఏమొస్తుంది అని అంటారు. హ్మ్. ఇప్పుడు మన బతుకులంతా ఎక్కడుండాయి? 27 నక్షత్రాల్లో ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. హ్మ్. 27 × 4 108. మనం 12 రాశుల్లో 9 గ్రహాల మధ్య బతుకుతాను. ఒక గురువు దగ్గర సరైన మంత్రదీక్ష తీసుకొని జపం చేస్తే నీ రాశి దోషాలు, నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు పోతాయి అనే దానికి ఆ సంఖ్యను పెట్టి ఆ అర్థంతో పెట్టినారు. హ్మ్. అయితే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు ఇలా వీడియోల రూపంలో ఎవరైనా చెప్పింది పట్టించుకొని ఆ మంత్రం గాని, శ్లోకం గాని ఎవరికి వారంటే పలానా ప్రాబ్లంకి ఈ మంత్రం పారాయణ చేయండి, జపం చేయండి అని చెప్తూ ఉన్నారు. అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు గురు ఉపదేశం లేకుండా. అది నిజంగా ఫలిస్తుందంటారా స్వామీజీ? దాని ఫలితం చాలా లేట్ అవుతుంది. హ్మ్. గురు ద్వారా తీసుకోబడినప్పుడు హ్మ్. నేను ఇప్పుడు గురువు ఛత్ర ఛాయలో ఉన్నాను, నాకు ఒక గురువు ఇచ్చినాడు అన్న ఒక సగం బలంలో ఎంట్రీ అవుతుంది. అవును. పుస్తకాలు చూసేసి ఎవడో టీవీలో చెప్పేశాడు హ్మ్. అది వినేసి చేసుకుంటే అది కాదు. హ్మ్. గురుమంత్రం ఇవ్వడము ఎంత విధానం పెట్టారు మన పెద్దలు. ఆ. ముందు వాడు మంత్రం తీసుకునేకి అర్హుడా కాదా అనే దానికి ఆ కాలంలో కొంతకాలం నా దగ్గర సేవ చేయి, హ్మ్. ఆ తర్వాత నీకు దీక్ష ఇస్తాననే వాళ్ళు గురువులు. హ్మ్. ఊరికి ఇచ్చే వచ్చి ఏదో 10,000 డబ్బులు తీసుకో దక్షిణ, ఇన్ని పండ్లు బట్టలు తీసుకో, ఇచ్చే మంత్రం అంటే ఇచ్చేస్తుంటారు. అవును. అందున నీకు ఏ దేవుడు ఇష్టమో అడిగి ఆ మంత్రం ఇస్తుంటారు. అవును. అవును. అట్లా జరగదు ఆ కాలంలో. హ్మ్. అసలు ప్రశ్నోపనిషత్తులో ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా. హ్మ్. గర్గముని కొడుకు, గౌతముని కొడుకు, ఒక రాజు కొడుకు, ఇట్లా 6 మంది ఆ. మహర్షులు అడవిలో పిపిలాద మహర్షిని వెతుక్కుంటూ వస్తారు. హ్మ్. ఆయన కనపడినాక దండ ప్రమాణాలు చేసి చేతికి దర్బలు ఇస్తారు. ఆ కాలంలో అది సవిత్ప్రాణి అయిపోవాలా. హ్మ్. వాళ్ళకేం కావాలా? ఆవులు, గడ్డి, అవును. ఈ 2 కావాలి. ఎవరు నాయన మీరు అంటే నేను ఫలానా ఆయన కొడుకు, నేను ఫలానా. అమ్మ అంత గొప్ప వాళ్ళ కూర్చోండి అని వాళ్ళకి ఆర్ఘ్యపాదాలు ఇచ్చి, హ్మ్. ఏంటి నన్ను ఎత్తుకుంటే ఎక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు అంటారు మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి, హ్మ్. మా తండ్రులను అడిగాం, వాళ్ళు మాకు తెలీదు, హ్మ్. ఆ పిప్పిలాదుడు తప్ప ఇంకెవడు చెప్పేవాడు లేడు, మీరు ఆయన్ని పోయి పట్టుకోండి అన్నాడు, ఆ. మేము వెతుక్కొని వచ్చాం, మాకు ఆ సమాధానాలు కావాలా. హ్మ్. రావడం, సమాధానాలు అడగడం, నేను చెప్పడము, అంతేనా? ఆ. గురు శిష్య సంబంధం లేకపోతే కాదు. హ్మ్. కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయండి, హ్మ్. ఆ తర్వాత మీ అనుమానాలు ఏదో అడగండి. ఆ. ఒక బాంబు వేశాడు అక్కడ, నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు. హ్మ్. 1 సంవత్సరం నా దగ్గర సేవ చేయండి, హ్మ్. సేవ చేసినాక మీ ప్రశ్నలు అడగండి, హ్మ్. నాకు సమాధానం తెలిస్తే చెప్తాను. మనం ఈ కాలం వాళ్ళం ఏమనుకుంటాం? హ్మ్. సంవత్సరం సేవ చేస్తాం, అడుగుతాం, నాకు తెలుదురా అన్నాడంటే మన గతి ఏం? అవును. సంవత్సరం పాయా. మన మెంటాలిటీ ఇది. అంతే. వాళ్ళు హ్మ్. ఆజ్ఞాపించండి గురుదేవ, ఏం చేయమంటారు? హ్మ్. నువ్వు ఆవులు మేపుకరా, నువ్వు సమిదలు తీసుకురా, నువ్వు గోశాల శుద్ధం చేసి సంథింగ్ ఆ. డ్యూటీలు చెప్పేస్తున్నారు. హ్మ్. వీళ్ళు డ్యూటీల్లో సర్వనిమగ్నం అయిపోయినారు. ఆ. సంవత్సరమైన సంగతి కూడా తెలియదు. ఒక దినం సాయంత్రం 4 గంటలకు వాళ్ళంతా ఆవులను మేపుకొని అంతా వచ్చి కూర్చున్నప్పుడు, నాయన స్నానం చేసి రండి, హ్మ్. మీరేదో ప్రశ్నలు అడుగుతామన్నారు కదా. హ్మ్. ఆ సంవత్సరం అయిపోయిందా గురువాడు? అయిపోయింది అన్న. ఇలా స్నానం చేశారు, వచ్చినారు. మీ ప్రశ్నలు ఏదో అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. మళ్ళీ. హ్మ్. మొదటిది, వీడు అసలు నా దగ్గర పనిచేసే అర్హుడా కాదా? ఆ. ఈ సంవత్సరంలో వాని మెంటాలిటీ ఏంటి? వాని మనోక్షేత్రం శుద్ధమైందా లేదా? ఆ. మనస్సు అనే పొలం, క్షేత్రం శుద్ధం చేయిందా? హ్మ్. వీడు అర్హుడు అని ఆయన కనిపిస్తాడు. హ్మ్. అప్పుడు అంటాడు. కానీ రెండోసారి నాకు తెలిస్తే చెప్తాను అని చెప్పడం, నాకే తెలుసు అన్న గర్వం ఎవరికి ఉండకూడదు. అప్పుడు అంటాడు, ఒకడు అడుగుతాడు, ఈ జీవుడు రాకేంటి పోకేంటి?
చంద్ర మార్గం ఏంటి, సూర్య మార్గం ఏంటి, ధూమ మార్గం ఏంటి, ఉమ్, అసలు పురుషులలో షోడశ పురుషుడు అంటాడే ఎవడు అతను, ఉమ్, ఇట్లాంటి మహత్తరమైన ప్రశ్నలు మళ్ళీ వేస్తాడు. ఇంకా అదంతా పెద్ద విషయం. ఆహా, ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువు ముందు శిష్యుణ్ణి శోధన చేస్తాడు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఫీజులు తీసుకొని స్కూళ్ళల్లో కూర్చొని జీతాలు తీసుకొని 30 మందిని వేసేసి మేకమందలాగా చెప్పి ఇడిచిపెట్టడం కాదు. ఉమ్, అప్పుడు ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా, వానికి అర్థమైందా లేదా, వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వానికి ఆ స్థాయిలో నేర్పించు తనంత వాడిని తనకన్నా మించిన వాడిని చేసేవాళ్ళు ఆ కాలంలో గురువులు. ఉమ్, ఇంకా వాడు మంత్రదీక్షకు అర్హుడు అనుకున్నప్పుడు ఏకాంతానికి తీసుకుని వెళ్ళి ఉమ్, ఒక బట్ట వాని చెవు మీద వేసి ఆ చెవులో గురుమంత్రం 3 సార్లు మీ చేత చెప్పిస్తాడు. ఆహా, ఎందుకంటే అక్షర దోషం లేకుండా పలుకుతున్నాడా, ఉమ్. లేకుంటే ఏదైనా అక్షర దోషంతో పలుకుతున్నాడా. అక్షర దోషం ఉంటే ఏమవుతుంది స్వామీజీ? ఏమన్నా దోషమా మళ్ళీ అది? చాలా దోషం. ఉమ్. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళమంతా తెలిసి తెలియక ఎవరైనా మంత్రం చెప్పగానే మాకు ఎలా తోస్తే అలా చదివేస్తున్నాము. అది మన పూర్వీకులు చాలా జాగ్రత్త పరులమ్మా. ఉమ్, రాబోయే కాలాలలో ఈ పుస్తకాలు ప్రింటింగు వస్తుంది. అవును, అవి చూసేసి ఎవడికి వాడు మంత్రాలు చదివేస్తాడు. అవును, ముద్రా రాక్షసం జరుగ్గా కానీ ఒక శాపం పెట్టేస్తున్నాడు. ఆ, ప్రింటింగ్ మిస్టేక్. ఆహా, సో నువ్వు ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతావు. అవును, నువ్వు 1000 సార్లు 1,00,000 సార్లు చదివినా ఉమ్, అది నీకు సిద్ధించదు. ఒక్కొక్కసారి ఉల్టా కూడా చూపించేస్తుంది ప్రభావం. ఉమ్, ఒక ఉదాహరణ, ఆ, ఇంద్రుని సభలో ఉమ్, త్వష్ట ప్రజాపతి కొడుకు ఒకడు ఉండేవాడు. ఉమ్, వాని పేరు త్రిశూరుడు. ఉమ్, పేరుకు తగినట్టు వానికి 3 తలకాయలు. ఆహా, ఒక తలకాయతో వేదం చదివేవాడు, ఆ, ఒక తలకాయతో సురా తాగేవాడు, అదే అమృతం తాగేవాడు. ఉమ్, రాక్షసుల సహవాసంతో ఒక తలకాయతో సారాయి తాగేవాడు. ఆ, ఇంద్రుడు ఎన్నోసార్లు నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకురా, ఇదేం దుర్మార్గం బుద్ధి, తాగకూడదు తాగకూడదు. ఉమ్, ఆడు ఇనుకోలే. ఇంద్రుడు 3 తలకాయలు నరికేశాడు. త్వష్ట ప్రజాపతి కోపం వచ్చింది. ఆయనకు ఉన్న శక్తి ఇంద్రుడిని చంపేంత శక్తి కాదు. ఇంద్రుడు అంటే మీకు ఈ సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు. ఉమ్, ఎవడో తపస్సు చేసుకుంటా పాడు చేసేదానికి అవును, రంభ ఊరోసుని పంపాడు, ఆ, ఏమో చేశాడు అని మనకి ఈ కథలే తెలుసు. అవును, ఇంద్రుడు అంటే ఎటువంటి వాడు అంటే, ఒకడు తపస్సు చేస్తుంటే ఉమ్, వాడిలో ఇంకా కామము క్రోధము ఉందా లేదా ఉమ్, అని టెస్టింగ్ చేస్తాడు. ఉమ్, ఉమ్, ఆ టెస్టింగ్లో వాడు ఓడిపోయినాడు అంటే, వాడు పూజ అర్చన చేస్తున్న ఏ దేవునికైతే తపస్సు చేస్తున్నాడో వాడి దగ్గరికి పోయి ఉమ్, వాడిలో ఇంకా కామ క్రోధాలు పోలే, ఇప్పుడే వరం ఇయ్యద్దు, హీఈస్ నాట్ ఫిట్ అని చెప్పే డ్యూటీ ఆయనది. ఇప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కూడా ఇలానే జరుగుతుందంటారా? ఇంకా వినండి ఇది. ఆ, ఆ, ఆయన తనకున్న శక్తులన్నిటినీ ధారపోసి ఒక యజ్ఞం చేసి ఒక మహారాక్షసుడిని పుట్టించాడు, వృతాసురుడు అనేవాడిని. వృత్తాసురుడు. వృతాసురుడు. నీకు మంత్రం చెప్తా, దాన్ని 7 రోజులు నిత్యపారాయణ చేయి, ఉమ్, నీకు ఇంద్రుని చంపే శక్తి వస్తుంది అని. ఆ మంత్రం ఏందో చెప్పు అంటాడు. ఉమ్, ఇంద్రశత్రువు వివత్వ స్వహ అంటాడు ఆయన. అర్థం ఏంటి? శత్రువు అయిన ఆ ఇంద్రుడు నా చేత చచ్చిపోగాక అని దాని అర్థం. ఆహా, కానీ ఆ రాక్షసుడు చదివేటప్పుడు ఇంద్రాశత్రువు వివద్వ స్వహ అన్నాడు, దీర్ఘం తీశాడు అంతే. ఉమ్, ఇంద్రశత్రువు వివద్వ స్వహ, ఇంద్రాశత్రువు వివద్వ స్వహ. ఈ రెండో పదానికి అర్థం ఏమైంది? ఉమ్, ఇంద్రుని శత్రువు అయిన నేను నాశనమైపోదును కాక. అయ్యా, అట్లాగనే వృతాసురుడు ఇంద్రుని చేతిలో చచ్చిపోయాడు. ఉమ్,